ఆర్థికంగా ముఖ్యంగా మహిళలు, పేద మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మనం లయన్స్ క్లబ్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ద్వారా వాళ్ళకు అనేక రకాలైన స్కీమ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి లయన్స్ క్లబ్ ద్వారా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. చదువుకున్న విద్యార్థులకు ఇందాక గౌరవ్ గారు చెప్పారు, పల్నాడు పరిసర ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు మనకు దగ్గరగా ఉన్న బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇక్కడికి రప్పించి పల్నాడులో ఉండే నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించాలని మేము సంకల్పించాం. పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతో మేము తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా పల్నాడు చుట్టుపక్కల ఎక్కువ రైతులు ఉన్నారు. రైతులకు ఆధునికంగా వ్యవసాయం ఎలా చేయాలని దానిపైన సెమినార్లు కండక్ట్ చేయాలని కూడా మేము సంకల్పించాం. ఇంకా కూడా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు పల్నాడు లయన్స్ క్లబ్ ద్వారా చేసి సమాజానికి ఏది అవసరమైనా ఏ నీడైనా లయన్స్ క్లబ్ ఉంది అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవడమేలా, ఎవరికి ఏ అవసరం వచ్చినా లయన్స్ క్లబ్ ద్వారా పోతే మనకు పని జరుగుతుంది. లయన్స్ క్లబ్ సేవ అంటే మనకి సర్వీస్, లయన్స్ అంటే సర్వీస్ సెంటర్. ప్రపంచంలో ఇందాక గురువులు చెప్పారు, 200 దేశాలకు పైగా లయన్స్ క్లబ్ సర్వీసులు అందిస్తున్నాము. దాంతో బెస్ట్గా పల్నాడు లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించి పల్నాడు ప్రజల అభివృద్ధికి తోడ్పడతామని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. లయన్ కుటుంబ సభ్యులు, చీఫ్ గెస్ట్ లయన్ శ్రీ భానుమూర్తి గారికి, ఇన్స్టలేషన్ ఆఫీసర్ గురువులు ఫాస్ట్ గవర్నర్ భక్తవత్సలం రెడ్డి గారికి, లైన్ రామచంద్ర గారికి, ఆర్సి గంగాధర్ గారికి, ఫాస్ట్ ప్రెసిడెంట్ సత్యప్రకాశ్ అన్న గారికి, మన కుటుంబ సభ్యులు లయన్స్ అందరికీ పదాభివందనం. నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి నన్ను పల్నాడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మరొకసారి లైన్ కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన లయన్స్ క్లబ్ గురించి పెద్దలు చాలా బాగా క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా ఈ 2 ఏళ్ళు మన లయన్స్ క్లబ్ చేసిన సేవల గురించి పాస్ట్ ప్రెసిడెంట్ సత్యప్రకాశ్ గారు కూడా చాలా బాగా వివరించారు. ఇక రాబోయే కాలంలో ఈ సంవత్సరం ఈ దినం నుంచి కొత్తగా మన పల్నాడు పట్టణం మారుమూలమైంది. ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉంటారు. మొదటగా విద్యార్థులలో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు మంచి విద్యను అందించడానికి లయన్స్ క్లబ్ ద్వారా వాళ్ళకు ఎడ్యుకేషన్ సెమినార్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవా దృక్పథం అలవాటు చేయాలని, వాళ్ళలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి పల్నాడులో ఉండే విద్యార్థులను లీవ్ మెంబర్స్ ద్వారా 100 మంది వరకు వాళ్ళని తీసుకొని వాళ్ళని డెవలప్ చేయాలని మన లయన్స్ క్లబ్ ద్వారా మేము ఆకాంక్షిస్తున్నాం. కొద్దిగా సైడ్ అంటే కవర్
హలో 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 రాలేదు వాళ్ళ క్లోజ్గా ఈ సంవత్సరం వాళ్ళ బాధ్యతలు ఏం లేదు ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారో అందరూ కూడా గైడ్ చేయండి జిల్లాలో 34 క్లబ్లు ఉన్నాయి 35 క్లబ్ క్లోజ్ అయింది. ఈ 34 క్లబ్స్లో ఈ సంవత్సరం రిపోర్టింగ్ ఒకటి నేను చూస్తాను రిపోర్టింగ్ అయితే ప్రమాణం చేస్తాను మంత్లీ కరెక్ట్గా వస్తూ ఉంది. సో ఇయర్ అట్లీస్ట్ ఇంకా అన్ని తీసుకెళ్ళి కంపెనీ చేసుకొని పెట్టి క్లబ్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాట్సాప్లో పెట్టేసి వాట్సాప్లో రకరకాల ఒక 5 మంది మీరు ఉంటారు కదా మీ టైము సెక్రటరీ క్లబ్ పర్మనెంట్ ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్లబ్ 41 ఇయర్స్ కూడా 41 సంవత్సరాల క్లబ్కి కొంచెం క్వాలిటీ మెంబర్స్ 15,000 రూపాయలు ట్రస్ట్ డబ్బులు కావాలి మనకి ఒక 25,000 రూపీస్ ట్రస్ట్ చిత్తూరు జిల్లాలో నెంబర్ 1 క్లబ్గా చేస్తామని చెప్పి మీరు అందరూ పంపించారు. చేస్తారా ప్లీజ్ కంప్లీట్ గారు చాలా 2 ఇయర్స్ చాలా అద్భుతంగా పనిచేశారు. వాళ్ళ టీంకు కూడా అభివృద్ధి తెలియజేస్తూ అలాగే కూడా మీరు మనస్ఫూర్తిగా రవికి సపోర్ట్ చేస్తారు కదా ఈ సంవత్సరం. థ్యాంక్ యూ.